హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ టూత్ బేక్స్. నేను మీ లక్ష్మి. మేకప్ థీమ్ కేక్కి మేకప్ ఐటమ్స్ అన్నీ వితౌట్ ఫాండెంట్తో ఎలా చేశానో చూపించబోతున్నాను. అది ఎలాగో చూసేద్దాం. ఇప్పుడు 4 ఇంచ్ హైట్ ఉన్నది టిన్లో నేను కేక్ చేశానండి. దాంట్లో 4 లేయర్స్ కట్ చేసి మిగిలిన కేక్ మీకు కావాలంటే ఎక్స్ట్రా కేక్ కూడా చేసుకోవచ్చు. మిగిలిన కేక్ పైన లేయర్ నాకు చాలా పెద్దగానే ఎక్స్ట్రా తీసుకున్నాను. దాన్నంతా క్రంబుల్ చేసుకుని దాంట్లో లిక్విడ్ గ్లూకోజ్ వేసి ఒక ముద్దలాగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. మన ప్రతి కలర్ కలుపుకునేటప్పుడు మన చేతులు మాత్రం నీట్ అండ్ క్లీన్గా ఉండాలండి. లేకపోతే వేరే కలర్కి కలర్స్ అంటుకుంటాయి అన్నమాట. అందుకనే ఏ కలర్ చేసినా కూడా ప్రతి కలర్ కలిపేటప్పుడు హ్యాండ్స్ క్లీన్గా ఉంచుకోవాలి. మీకు ఫస్ట్ బ్లాక్ కలుపుకోవటానికి ఎంత డో కావాలో అంత డో తీసుకుని కొంచెం బ్లాక్ కలరు ఎక్కువ తీసుకోవాలండి. బ్లాక్ చేసేసుకుని పక్కకు పెట్టుకోవాలి. నేను రెడ్ ఎక్కువే తీసుకున్నానండి లిప్స్టిక్కి, నెయిల్ పాలిష్కి. మీకు కావాలంటే ఏ కలర్ అన్నా తీసుకోవచ్చు. అలాగే పింక్ కూడా నేను లిప్స్టిక్ కోసం తీసుకున్నాను. పింక్ కలర్కి మీరు రెడ్లో కొంచెం వైట్ జెల్ కలర్ వేస్తే మీకు అది పింక్ అయిపోతుంది. అలాగే డిఫరెంట్ కలర్స్ బ్లూ, ఎల్లో, గ్రీన్, ఆరెంజ్ ఇలాగా నేను డిఫరెంట్ కలర్స్ చేసుకుని ముందు పక్కకు పెట్టుకున్నాను. తర్వాత ఈ బ్లాక్ని తీసుకొని మీరు సిలిండర్ షేప్లో చేసుకొని వన్ సైడ్ కార్నర్ కట్ చేసేసి అటు ఇటు కూడా మీకు ఫ్లాట్గా ఉండేటట్టు చూసుకొని మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్కి ముందు లిప్స్టిక్కి బేస్ తయారు చేసుకోవాలి. అలాగే నేను 2 బేస్లు తయారు చేశాను, రెడ్కి, పింక్కి. మీకు అటు కార్నర్ ఇటు కార్నర్ ఫ్లాట్గా చేసుకొని రోల్ చేసుకుంటూ ఉండాలి. మనకి స్టాండింగ్ పొజిషన్లో ఉండాలన్నమాట. సేమ్ అలాగే రెండోది కూడా కట్ చేసుకొని ఈ రెండింటి పైన ఒక లైన్ లాగా మార్క్ చేసుకొని ఇప్పుడు దీనిపైన పెట్టడానికి గ్రే కలర్ చేసుకోవాలి. గ్రే కలర్ కావాలంటే బ్లాక్లో వైట్ కలిపితే మీకు గ్రే కలర్ అయిపోతుంది. గ్రే కలర్ చేసుకున్నాక సిలిండర్ షేప్లో చేసుకుని 2 సేమ్ దీనికంటే చిన్న సైజులో చేసుకొని 2 పీసెస్ కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. అలాగే రెడ్ కూడా తీసుకొని సిలిండర్ షేప్లో చేసుకొని సైడ్ కట్ చేసేసి తర్వాత దీన్ని రెండో వైపు స్లాంట్గా కట్ చేసుకోవాలి. ఇది గ్రే కన్నా కొంచెం చిన్న సైజ్ చేసుకోవాలి. కొంచెం స్లాంట్గా కట్ చేయాలి, ఎందుకంటే లిప్స్టిక్ షేప్ రావటం కోసం. దీన్ని కొంచెం పైన ప్రెస్ చేసి పక్కకు పెట్టుకుని అలాగే పింక్ కూడా చేసుకుందాం. పింక్, రెడ్ లిప్స్టిక్ బేస్ రెడీ అయిపోయినండి. ఇప్పుడు నెయిల్ పాలిష్ ఎలాగో చూద్దాం. మీరు ఏ కలర్ అయినా తీసుకోవచ్చండి. నెయిల్ పాలిష్కి నేను రెడ్ ఎక్కువ చేసుకున్నా కూడా రెడ్ తీసుకున్నాను. ఇలాగ మీరు బెలూన్ షేప్లో ఫస్ట్ కొంచెం ఇలా చేసుకుని పైన కొంచెం కట్ చేసి కింద కూడా బేస్ కోసం ఫ్లాట్గా కట్ చేసి నెయిల్ పాలిష్ బాటిల్ షేప్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన క్యాప్కి బ్లాక్ కలర్ తీసుకొని కోన్ షేప్ లాగా చేసి కొంచెం కట్ చేసి పైన ఇలా ఫింగర్స్తో ప్రెస్ చేసుకుంటూ క్యాప్ షేప్ చేసుకోవాలి. కాంపాక్ట్ కోసం బ్లాక్ కలర్ తీసుకొని ప్రెస్ చేసుకుని రౌండ్గా మీరు ఏదైనా లిడ్ కానీ కుకీ కటర్ కానీ ఏదైనా తీసుకుని రౌండ్ షేప్లో కట్ చేసుకుని దీనిపైన స్కిన్ కలర్ కోసం మన కేక్ బేస్ తీసుకుని దాంట్లో వైట్ అండ్ ఆరెంజ్ వేస్తే మీకు స్కిన్ కలర్ వస్తుంది. స్కిన్ కలర్ చేసుకొని ఇది కూడా ఇలాగే రౌండ్గా చేసుకొని దానికన్నా బ్లాక్ దానికన్నా చిన్న సైజ్ చేసుకొని దానిపైన పెట్టుకొని కాంపాక్ట్ రెడీ అయిపోతుంది మీకు. ఇప్పుడు మేకప్ బ్రష్కి బ్లాక్ కలర్ తీసుకొని ముందు హ్యాండిల్కి సన్నగా పొడవుగా చేసుకుని బ్యాక్ సైడ్ సన్నగాను ఫ్రంట్ సైడ్ కొంచెం వెడల్పుగా చేసుకుని హ్యాండిల్ సపోర్ట్కి గ్రే కలర్ తీసుకొని రెక్టాంగులర్గా చేసి దాన్ని వీ షేప్గా చేసి హాఫ్ కట్ చేసేసి దీనిపైన డిజైన్కి లైట్గా గీతల్లాగా మార్క్ చేసుకొని స్కిన్ కలర్ తీసుకొని రెక్టాంగులర్గా చేసి దాన్ని టూత్ పిక్ తోటి లైన్స్ లాగా మార్క్ చేసుకుంటే మీకు బ్రష్ షేప్లో కనబడుతుంది అనమాట. ఇప్పుడు ఐ షాడో ప్యాలెట్కి రెక్టాంగులర్ షేప్లో బ్లాక్ కలర్ చేసుకొని దానికి నాజిల్ తోటి రౌండ్గా కట్ చేసి మన దగ్గర ఉన్న కలర్స్ని కూడా ఇలా రౌండ్గా కట్ చేసుకుని నాజిల్ తోటి సెట్ చేసేస్తే మీకు మేకప్ ప్యాలెట్ రెడీ అయిపోద్ది. చూసారా, ఇంట్లో మీకు ఫాండెంట్ లేకపోతే కంగారు పడకుండా ఈజీగా మనం చేసేసుకోవచ్చండి మేకప్ థీమ్ కేక్. ఇప్పుడు ఈ కేక్ మీద ఇవన్నీ సెట్ చేసేసుకుని పెట్టుకోవడమే. నెయిల్ పాలిష్కి ఇలా బ్రష్ తోటి గ్లూ పెట్టేసి పైన క్యాప్ అంటించేసి కింద టూత్ పిక్ వచ్చేసి కేక్ లోకి సెట్ చేసుకోవడమే. అలాగే లిప్స్టిక్ కూడానండి, ఇలా గ్లూ లేకపోతే మీరు లిక్విడ్ గ్లూకోజ్ అన్నా అంటించుకోవచ్చు. లిప్స్టిక్కి రెడ్, పింక్ ఇలాగ కింద టూత్ పిక్ పెట్టి నేను స్టాండింగ్ పొజిషన్లోనే సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలా పెట్టాను. మీకు కేక్ తీసుకెళ్ళినప్పుడు కూడా మీకు ఏమీ పడదు, టెన్షన్ ఉండదు అసలు. మీకు బ్రష్ని విడివిడిగా ఇలా సైడ్కి సెట్ చేసేసానండి. ఇట్లాగా కాంపాక్ట్ ఇలా పైన పెట్టేశాను. అంతేనండి, మేకప్ థీమ్ కేక్ రెడీ. చూసారు ఎంత ఈజీగా చేసేసుకోవచ్చు అండి. మరి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ స్వీట్ టూత్ బేక్స్.